గుంటూరులో బంజారాల హోలీ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మున్నంగి స్కూల్ సమీపంలోని గ్రౌండ్లో చేపట్టిన ఉత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి బంజారాలు పాల్గొన్నారు. హోలీ విశిష్టతను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ హోలీ మహోత్సవాన్ని చేపట్టినట్లు సంఘ నాయకులు తెలిపారు. ఎస్టీల్లో ఇతర కులాల వారిని చేర్చడం వల్ల తమకు తీరని నష్టం జరుగుతుందన్నారు. హోలీ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. మరి హోలీ కార్యక్రమానికి మా బంజారా సోదరులు సోదరులు సుమారు ఒక 10,000 మంది తరలి రావడం జరిగింది. మీరు కూడా చూశారు. మరి ఎందుకంటే చట్టసభల్లో బంజారాలను గుర్తించడం లేదు. మరి 12 లక్షల మంది జనాభా ఉన్నారు బంజారాలు. మరి ఓట్లు బ్యాంకుగానే మిగిలిపోతున్నారు తప్ప మరి బంజారాలకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత మరి మేము అంటే ఈ పార్టీ గురించి మాట్లాడలేదు, ఆ పార్టీ గురించి మాట్లాడలేదు. ఏ పార్టీ వచ్చినా బంజారాలకైతే అన్యాయం జరుగుతుంది. దాని మీద మరి లోకేష్ బాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని త్వరలో కలవబోతున్నాం. మరి ఎందుకంటే మరి బంజారాలు వెనుకబడిపోతున్నారంటే ఒకసారి ఎవరు కూడా ఆలోచించాలి. అంటే మాకేదో ఇప్పుడు మాకు పథకాలు వస్తే బంజారాలు బాగుపడతారు అనేది అసంభవం. అది కాదండి. రాజకీయ ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు మాకు రాజకీయ గుర్తింపు లేకపోవడం వల్ల మరి ఎక్కడ ఆఫీసు అధికారుల దగ్గర కూడా మా పనులు అవ్వడం లేదు. మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా మరి ఈరోజు ఎక్కడ ఏ పని అమ్మని పరిస్థితి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చిన సామాన్యులు తిరిగి రావాల్సిన పరిస్థితి. మరి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే మరి చట్టసభల్లో మాటలు కూడా వినిపిస్తుంది. కాబట్టి మరి మా వాళ్ళు కూడా బంజారాలు కూడా డెవలప్ అవుతారని మీడియా వేదికగా తెలియజేస్తున్నాను. జై బంజారా, జై జై బంజారా. ఈరోజు మా బంజారాలకి ప్రత్యేకత పండుగ అయినటువంటి హోలీ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాం. ఇక్కడ దీనికి అన్ని జిల్లాల నుంచి రావడం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ఒక నివేదన చేస్తున్నాం. మా యొక్క జాతి చాలా ఆత్మగౌరవంతో బతికిన జాతి. ఒకప్పుడు రాజ్యాలు ఏలినటువంటి జాతి. ఖమ్మం స్టేట్ లో ఉన్నప్పుడు మేము చాలా బలంగా ఉన్నాము. అప్పుడు ప్రభుత్వం మాకు రాజకీయ ప్రాబ్లం ఉండేది. అన్ని పనులు కూడా అయ్యేటివి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ అయిపోయిన తర్వాత మా యొక్క అగమ్య గోచరంగా మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అనేక తాండాలకి రోడ్లు లేవు, అనేక తాండాలకు వాటర్ లేవు, అనేక తాండాలకు సెల్ టవర్స్ లేవు. అంటే స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు అవుతున్నాను. ఎక్కడ వేసిన గుంటలు ఎక్కడే ఉన్నాయి. నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినట్లే, ఆ పార్టీ ఈ పార్టీ అన్నట్లే ఏ పార్టీ వచ్చినానో మా జాతికి చాలా మొండి వైఖరి చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నా, దయచేసి నాకు అపాయింట్మెంట్ అడగమని చెప్పి ఇవ్వండి అడుగుతున్నాను. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, నేను దయచేసి మీ అసెంబ్లీలో అనేక సందర్భాలు బోయ వాల్మీకి చేర్చాలని చెప్పేసి ప్రస్తావించడం జరుగుతున్నది. ఇంకో పక్క ఢిల్లీలో ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెడుతున్నారు. అంటే ఇన్ని సమస్యలతో ఉన్న సతమతం అవుతున్నట్టు జాతిని పక్కకు పెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి బోయ వాల్మీకి ఎస్టీ జాతులు చేరిస్తే ఈ జెన్యూన్ ఉన్నటువంటి ఎస్టీ వాళ్ళ పరిస్థితిని ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించమని ప్రభుత్వానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు హోలీ పండుగ. ఈ పండుగ చేసుకోవడానికి చాలా మంది బంజారా మహిళలు ఆచారాల పేరుతో రోడ్డు మీద వచ్చేస్తున్నారు. ఆత్మ గౌరవం చంపుకొని వస్తున్నారు. ఎవరు దాని కారకులు? మేమా? కాదే. ప్రభుత్వం వారు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. చాలా పేదరికంగా ఉన్నారు. వాళ్ళ డెవలప్మెంట్ దృష్టి పెట్టండి దయచేసి. మీకు ఇన్ని సమస్యలు చాలా ఉన్నాయి మా దగ్గర. మీ ఎమ్మెల్యేల దగ్గర లేని సమస్యలు మా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి అడగండి. ఎవడైనా అసెంబ్లీలో గిరిజనులు ముఖ్యంగా బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రస్తావిస్తున్నారా? లేదు. అగ్రవర్ణాలతోటి బోయ వాళ్ళకు చేర్చాలంటారు. అదే మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అసెంబ్లీ ఎటు లేము. ఒక 5 నిమిషాలు మాకు అవకాశం ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి. మీరు బోయ వాళ్ళకు చేరిస్తే మా పరిస్థితి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో చెప్తాం. వాళ్ళు చేర్చడానికి వాళ్ళు ఎటువంటి నిబంధనలు ఉండాలో లోకుడికి చాలా చక్కగా ఉన్నది. సపరేట్ లాంగ్వేజ్ ఉండాలి, సపరేట్ కల్చర్ ఉండాలి, ఆ జనజీవన శ్రమకి చాలా దూరంగా ఉండాలి. ఇటువంటి ఉన్న రాజకీయంగా వెనుకబడి ఉండాలి.
ఓసీ క్యాండిడేట్ ప్రస్తుత ముఖ్యమంత్రి కాకుండా ఇంతకుముందు ముఖ్యమంత్రి సామాజిక వర్గం మీద కూడా ఎలక్షన్ నిలబడి గెలుస్తున్నారు. ఇంకా వాళ్ళు నిలబడి ఎక్కడున్నారండి? వాళ్ళు డెవలప్ చేయాలంటే చేయొచ్చు, వాళ్ళకి అభ్యంతరం ఉండదు. బట్ మా జాతి మరుగున పడుతున్నది. దయచేసి మా కల్చర్ అవ్వచ్చు, ఆచారం అవ్వచ్చు పక్కన పెడుతున్నారు. కాబట్టి వీళ్ళని గుర్తించమని ఉద్దేశం ఐక్యత చాటడం కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. ఉద్యోగస్తులు పెట్టారా? ఒక విషయం చెప్పాలని గవర్నమెంట్ కి చాలా అన్యాయం జరుగుతున్నది. మొన్ననే ఒక బంజారా మహిళ కల్పన డిప్యూటీ డైరెక్టర్ నంద్యాలలో పనిచేస్తున్నది. ఆమెకు ఛాంబర్ లేదండి. ఛాంబర్ విషయంలో ఫోన్ చేస్తే అనకూడదు కానీ చాలా ఘోరంగా ఉన్నది. ఏమన్నా మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకోమంటారు? సీఎం గారు చెప్తాడు, సీఎం గారు కూడా చెప్పుకోమంటారు. ఇంకో పక్క బంజారా ఉద్యోగస్తున్నటువంటి డాక్టర్ గౌరస్వామి గారు అది రిక్రూట్మెంట్ అసిస్టెంట్ లైబ్రరీ కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రరీ సైన్స్, కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రమోషన్ రావడం జరిగింది. తర్వాత ప్రొఫెసర్ రావాల్సింది, ప్రొఫెసర్ ఇవ్వలే. కారణం భగవంతుడికి తెలుసు, గవర్నమెంట్ తెలుసు. అంటే స్కేల్ అయితే ఇచ్చారు కానీ డిసిగ్నేషన్ ఇవ్వట్ల. అదే లైబ్రరీ సైన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరినటువంటి సురేంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే దొరస్వామి గారు అవ్వచ్చు, ప్రొఫెసర్ గా ఉన్నారు, వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఈ వీటి మీద చాలా మీడియాకి ఎక్కాం, పేపర్కి వెళ్ళాం. అలాగే కమిషన్ అప్రోచ్ అయితే కమిషన్ దాని మీద ప్రొసీడింగ్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయాలనే పరిస్థితి ఉన్నది. ఇలా ఒక్కోటి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారికి సందర్భంగా చెప్తున్నాం, దయచేసి మా సమస్యలు చాలా ఉన్నాయి. ఎటు అసెంబ్లీలో ప్రస్తావించడానికి మా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కారణం ఏంటంటే జిల్లాను యూనిటీగా చేయబట్టి అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నారు. బంజారాలకి షెడ్యూల్ ట్రైబ్ సంబంధించి మాత్రం స్టేట్ యూనిట్ చేయబట్టి మాకుండే జనాభా మొత్తము అసెంబ్లీ సంఖ్య మొత్తం ఏజెన్సీ ఏరియాలో కేటాయించడం జరిగింది. దానివల్ల మా సమస్యలు ప్రస్తావించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి మాట్లాడడానికి ప్రభుత్వం వారికి, ముఖ్యంగా ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ కావాలని మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.